శ్రీ గురుభ్యో నమః. కర్మణ్యకర్మయః పశ్యేత్ అకర్మణి చ కర్మయః సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృత్స్న కర్మకృత్ అనేటువంటి శ్లోకంలో ఆత్మస్వరూపానికి ఏ విధమైన కర్మలు అంటవు, కర్మలు కేవలం శరీరాదులకు సంబంధించినవి మాత్రమే అని ఒక ప్రాథమికమైన తత్వజ్ఞానం గురించిన ఉపదేశం చేశాడు. అటువంటి తత్వజ్ఞానాన్ని క్రమంగా బలంగా దృఢంగా పొందినవాడు నిజమైన పండితుడు, నిజమైన బుద్ధిమంతుడు అని కూడా సబుద్ధిమాన్ మనుష్యేషు సయుక్తః కృత్స్న కర్మకృత్ అని కూడా చెప్పాడు. కర్మల యొక్క తత్వాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్నవాడు, కర్మలు ఏమాత్రం ఆత్మస్వరూపానికి అంటవు అని అర్థం చేసుకున్నవాడు, ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవటం కోసం క్రమంగా సత్కర్మలను చేసుకునేవాడు, వీడే తెలివైనవాడు అని పరమాత్మ నిన్నటి రోజున చెప్పాడు. కొంచెం కఠినమైన శ్లోకం అని కూడా అనుకున్నాం. ఆ కఠినమైన శ్లోకంలో చెప్పినటువంటి అకర్త్రాత్మ దర్శనం లేదా కర్మా సంబంధ్యాత్మ దర్శనం, కర్మలతో ఏమాత్రమూ సంబంధం లేదు ఆత్మస్వరూపానికి అని తెలుసుకోవటం అనేది ప్రాథమికమైన తత్వజ్ఞానంలోని మెట్టు అని పరమాత్మ ఉద్దేశించి చెప్తున్నాడు. మనకి పరమాత్మ యొక్క అభిప్రాయం ఈ విధంగా ఉంది. ఇలా తెలుసుకున్న తర్వాత ఏం చేయాలి? కర్మలతో ఆత్మకు సంబంధం లేదు కాబట్టి ఏ కర్మలను చేయము అని విడిచిపెట్టేయాలా? కర్మలతో ఆత్మకు సంబంధం లేదు, నేను చేసేవాడిని కాను అన్నప్పుడు నేను చేయటం ఎందుకు, నేను చేయాలని అనుకోవటం ఎందుకు అనే అభిప్రాయం సాధారణ జనుల్లో కలుగుతుంది. ఈ విషయాలకు లక్ష్యంగా సాధారణ ప్రజలను కూడా పరమాత్మ తను ఎంచుకున్నాడు. కాబట్టి వారికి సందేహం కలగకుండా మరొక్కసారి చెప్పిన విషయాన్నే ఇంకొంచెం జాగ్రత్తగా ఇంకొంచెం పైమెట్టును చూపిస్తూ చెప్తున్నాడు పై శ్లోకంలో. యస్య సర్వే సమారంభాః జ్ఞాన సంకల్పవర్జితాః కామసంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః అని. నేను చెప్పినటువంటి అకర్మాత్మ దర్శనం సరిగ్గా అయిన తర్వాత, కర్మలతో సంబంధం లేదు ఆత్మస్వరూపానికి అని తెలుసుకున్న తరువాత ఏం చెయ్యాలి అంటే వారికి విహితమైనటువంటి సత్కర్మాచరణ చేయాలి. ఏ రకంగా చేయాలి అంటే సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః, ఆ కర్మకి ఫలితం రావాలి అనేటువంటి ఫలాకాంక్షతో చేయకూడదు. కామం పనికిరాదు, ఆ కర్మఫలం నాకు అందాలి అనే కోరిక పనికిరాదు. అట్లాగే ఆ కోరికతో చేసేటువంటి సంకల్పం పనికిరాదు. సంకల్పం అంటే రెండు రకాలుగాను ఉంటుంది అనుకున్నాము. ఏదో ఒక పని చేయాలి అనే ప్రాథమిక ప్రయత్నాన్ని సంకల్పం అనుకోవచ్చు, లేదా సమ్యక్ కల్పనం, ఇది బాగుంది అది బాగుంది అనేటువంటి సంకల్పాన్ని కూడా సంకల్పం అంటారు అని అనుకున్నాము. ఏ సంకల్పము ఈ కర్మఫలం నాకు అందాలి అనే దృష్టిలో చేయకూడదు. ఈ రకమైనటువంటి సత్కర్మాచరణ చేస్తే నాకు ఈ ఫలం అందుతుంది కాబట్టి ఇది మంచిది, ఈ రకమైన కర్మాచరణ చేస్తే నాకు ఫలితం సరిగ్గా అందకపోవచ్చు కాబట్టి ఇది అంత మంచిది కాదు, ఇది కాదు అది కాదు ఇది అనేటువంటి సంకల్పం చేయరాదు. విహితమైన కర్మను శ్రద్ధగా చేయాల్సిందే. కామ సంకల్ప వర్జితాః. మరి ఇటువంటి స్థితి ఎట్లా వస్తుంది మాకు? ఇటువంటి స్థితిని ఎవరైనా పొందితే దానికి కారణం ఏం కావాలి అంటే పరమాత్మ పైన చెప్తున్నాడు జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని. ఆ జ్ఞానం గనక పరిపూర్ణంగా లేదా కొంత దూరమైనా సరే గనక అందినట్లయితే ఆ జ్ఞానం అగ్నిలాగా ఈ కర్మలను కాల్చివేస్తుంది. కాల్చివేయటం అంటే ఏంటి అంటే కర్మలు వాటి ఫలితాలను ఇవ్వకుండా చూస్తుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఎవరికైతే జ్ఞానం ద్వారా ఇటువంటి పరిస్థితి కలుగుతుందో తమాహుః పండితం బుధాః, అటువంటి వారిని నిజమైన జ్ఞాని అని అనుకోవచ్చు. పండితః అంటే జ్ఞాని అని. నిజమైన జ్ఞానం ఎవరికి కలిగినట్లు అంటే ఇటువంటి జ్ఞానం కలిగితేనే కలిగినట్లు. ఏమిటా జ్ఞానం అంటే ఈ జ్ఞానం కర్మని దహించి వేయాలి. కర్మలను దహించి వేయటం అంటే ఏమిటి?
అంటే కర్మలు ఏం చేస్తున్నాయి అంటే కర్మలు విత్తనాల్లాగా పనిచేస్తున్నాయి. కర్మలు విత్తనాల్లాగా మానవుల యొక్క సంస్కారాలలో నిలిచి ఉండిపోయి, మానవుల యొక్క సూక్ష్మ శరీరంలో ఉండిపోయి పై జన్మలకు కారణమవుతున్నాయి. పై సంస్కారాలకు, పై ప్రవృత్తులకు కారణమవుతున్నాయి. మానవులు చేసుకునేటువంటి కర్మలు అవి విహితమైన సత్కర్మలు కావచ్చు, నిషిద్ధమైన దుష్కర్మలు కావచ్చు, లేదా మానవులు సహజంగా తమ జీవనం కోసం చేసేటువంటి కర్మలైనా కావచ్చు. ఏ రకమైన కర్మలైనా సరే ఒక విత్తనంలాగా పనిచేస్తున్నాయి. విత్తనాలలాగా వీటి తీరు ఉంటుంది. అవి విత్తనాల్లాగా లోపల ఉండిపోతున్నాయి. ఆ విత్తనాలు వాటి సందర్భం వచ్చినప్పుడు మొలకెత్తుతూ ఉన్నాయి. ప్రకృతి స్థాని భూతాని నిగ్రహ కింకరిష్యతి అన్న చోట ఈ విషయాన్ని పరమాత్మ చెప్పాడు. వారు తెచ్చుకున్నటువంటి కర్మ సంస్కారాలను అనుసరించి వారు ప్రవర్తిస్తారు కదా. అక్కడ మనం బలవంతం పెడితే మాత్రం ఏం నడుస్తుంది అని పరమాత్మ కూడా ఒకసారి చెప్పాడు. ఈ విత్తనం, ఈ సంస్కారం లేదా ఈ కర్మ, ఇవన్నీ విత్తనాల్లా పనిచేసి మానవుల పై జన్మలకు, మానవుల యొక్క ప్రవృత్తులకు కారణమవుతున్నాయి. ఈ బీజం లేదా ఈ విత్తనం మొలకెత్తకూడదు అంటే ఏం కావాలి అంటే, విత్తనం మొలకెత్తకపోవడానికి ఏమేమి సాధనాలు కావాలి అని చూసుకుంటే, విత్తనాన్ని ఒకసారి వేయించేస్తే చాలు. విత్తనాలు మామూలుగా ఎలా ఉన్నా సరే నీళ్లు చల్లితే మొలకెత్తుతాయి. కానీ ఒకసారి వేయిస్తే, లేదా నిప్పులో కొద్దిగా కాలిస్తే, లేదా దానికి వేడి బాగా తగిలిస్తే ఇంకా అవి మొలకెత్తవు. ఈ కర్మ విత్తనాలను కూడా, కర్మలు అనేటువంటి విత్తనాలను కూడా జ్ఞానాగ్నిలో వేయించాలి. జ్ఞానాగ్నిలో గనక కర్మ విత్తనాలను వేయించేస్తే, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, అవి విత్తనాలు వేయిస్తే, విత్తనాలు గనక అగ్నిలో బూడిదవక్కర్లా, కేవలం వేయించినట్లయితే చాలు, అవి ఇంకా మొలకెత్తే అవకాశం ఉండదు. మొలకెత్తకపోతే ప్రవృత్తులు రావు, ప్రవృత్తులు రాకపోతే పై జన్మలు రావు. కాబట్టి మానవులకు మూలం దాగి ఉంది కర్మ బీజంలో. ఆ కర్మ బీజంలో జ్ఞానాగ్నిని గనక ప్రవేశపెట్టినట్లయితే, జ్ఞానాగ్ని ద్వారా కర్మ బీజ శక్తిని గనక పోగొట్టినట్లయితే ఈ పరిస్థితి ఉండదు. ఏం జరుగుతుంది? జ్ఞానాగ్ని వలన కర్మబీజం ఎలా పోతుంది అంటే, జ్ఞానం వస్తే ఏమవుతుంది, జ్ఞానం కలిగితే ఏమొస్తుంది అంటే అజ్ఞానం నశించిపోతుంది. మానవులకు సమస్త అనర్థాలకు మూలం అజ్ఞానం అని మనం చాలాసార్లే అనుకున్నాం. ఈ జ్ఞానం వలన అజ్ఞానం నశించిపోయింది. అజ్ఞానం నశించిపోతే కామం, కోరిక కలగదు. కోరిక కలక్కపోతే సంకల్పం కానీ మరొకటి కానీ కలగదు. అది కలక్కపోతే ఈ కర్మ పని చేయదు. సాధారణమైన మానవుల యొక్క పరిస్థితి ఎట్లా ఉంటుంది అంటే, మాకు కోరిక లేకపోతే ఏ పని చేయము అన్నట్లుంటుంది. మా కోరిక ఉంటే మాకేమన్నా ప్రయోజనం సిద్ధించే మాట అయితే పని చేస్తాం, లేదా పని చేయము అన్నట్లుంటుంది. కానీ ఈ జ్ఞాని యొక్క పరిస్థితి ఏంటంటే, పూర్తిగా కాల్చలేదు, వేయించాడు. కాబట్టి కర్మలు ఉంటాయి, కానీ ఆ కర్మలు మొలకెత్తవు. జ్ఞాని చేసే పనికి అజ్ఞాని చేసే పనికి తేడా చెప్పుకోవాలి కదా. జ్ఞాని అజ్ఞానాన్ని పోగొట్టుకోవడం వలన, కామ సంకల్పాదులు లేకపోయినా సరే అనేక కారణాల వలన, ఆయా కారణాల వలన అతను సత్కర్మాచరణ చేస్తూ ఉంటాడు. సత్కర్మాచరణ చేసినా సరే అవి జ్ఞానాగ్ని దగ్ధ కర్మలు కాబట్టి పై జన్మలకు కానీ పై ప్రవృత్తులకు కానీ హేతువులు కావు. పై జన్మలను పుట్టించవు, పై ప్రవృత్తులను కలిగించవు. దీనికి తగ్గట్టుగా మళ్ళీ అతని యొక్క పరిస్థితి ఉంటుంది, తదనంతర స్థితి ఉంటుంది అనేది లేదు. జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాహ. అటువంటి వాడి యొక్క కర్మలు ఎలా ఉంటాయంటే, యస్య సర్వే సమారంభా కామ సంకల్ప వర్జితా. వాడి యొక్క ప్రతి పని, ప్రతి క్రియ కామ సంకల్ప వర్జితంగా ఉంటుంది. ప్రతిక్రియ అంటే లోకంలో అతను తన జీవితం కోసం చేసేటువంటి క్రియలు కావచ్చు, భోజన భాజనాది క్రియలు కావచ్చు, లేదా మరొక రకమైనటువంటి క్రియలైనా కావచ్చు. ఏ రకమైన క్రియ అయినా సరే కోరిక లేకుండా ఉంటుంది. కేవలం శరీరాన్ని పోషించుకోవటం లేదా శరీరాన్ని రక్షించుకోవటం, మిగుల్చుకోవటం అనేది ఒక కర్తవ్యం కాబట్టి, శరీరాన్ని తప్పించుకోమని ఏ శాస్త్రము ఏ దశలోనూ ఉపదేశం చేయదు కాబట్టి, శరీరాన్ని రక్షించుకోవటం కోసం ఎంత చేయాలో అంతవరకు చేసి ఉండటం, అంతవరకు చేసి ఊరుకోవటం అనేది ఆ జ్ఞాని యొక్క కర్తవ్యం. అతని యొక్క ప్రతి వ్యవహారపు తీరు
అట్లాగే ఉంటుంది. సర్వే సమారంభా కామ సంకల్పవర్జితా. దానికి కారణం జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధా అని. దీనికి మనం 2 రకాల ఉదాహరణలు చెప్పుకోవచ్చు. లౌకికంగా కొన్ని ఉదాహరణలను చెప్పుకోవచ్చు, పురాణాలలో దొరికేటువంటి ఉదాహరణలను కూడా కొన్ని చెప్పుకోవచ్చు. అందులో పురాణాల్లో దొరికేటువంటి ఒక ఉదాహరణను దృష్టిలో ఉంచుకుంటే, మదాలస అనే పేరు చాలామంది వినే ఉంటారు. విశేషంగా అది ఉత్తర భారతదేశంలో ప్రసిద్ధమైన పేరు. ఇది మహాలస అని కూడా ఈవిడికి ఇంకొక పేరుంది. ఈ మదాలస చరిత్రం చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ మదాలస అనే ఒక ఆవిడ రాజపుత్రిక, ఒక రాజుగారికి కూతురు. ఆవిడ చిన్నప్పుడు సంగీతము నృత్యము నేర్చుకుంటూ ఉండేది. సంగీత నృత్యాలు నేర్చుకుంటూ ఉండేది. రాజగృహంలో వారికి నేర్పించే విద్యలేవో నేర్చుకుంటోంది. ఒకరోజు ఒక యోగి ఈవిడిని చూశాడు. మదాలస గారిని ఒక యోగి చూశాడు. చూస్తే ఆ యోగిలో ఈవిడిలో ఉండేటువంటి యోగ్యత కనిపించింది. కనిపించి యోగ శాస్త్ర నిర్ణయం ప్రకారం యోగ్యులు కనిపిస్తే వెంటనే ఉపదేశం చేయాలి, ఉపదేశానికి కంటే కూడా ఎక్కువ యోగ్యత కనిపిస్తే వారికి శక్తిపాతం చేయాలి, హస్తమస్తక సంయోగం లాంటివి చేయాలి అనే నియమాలను అనుసరించి ఆయన ఆవిడ నెత్తి మీద చేయి పెట్టి హస్తమస్తక సంయోగం చేసి ఆవిడికి శక్తిపాతం చేసేశాడు. చేసిన వెంటనే ఆవిడికి క్షణంలో అనేక జన్మాంతరాల్లో ఆవిడ సాధించుకున్నటువంటి యోగ శక్తులన్నీ ఒక్కసారి సంక్రమించినట్టయినాయి. ఒకేసారి ఆవిడికి అనేక జన్మల సాధనల యొక్క ఫలితం ఒక్కసారి పైకి లేచింది. అది వెలిగింది. వెలిగితే ఆవిడ, అమ్మయ్య, నేను సాధించుకున్నదంతా మళ్ళీ నాకు దక్కింది, నేను హాయిగా ఏ అడవులకో వెళ్ళిపోయి నేను నా మానాన ఉండవచ్చు అని అనుకుంది. గురువుగారు కనిపెట్టారు. కనిపెట్టి ఇది మాత్రం వీలు కాదు అని చెప్పేశారు. వెంటనే ఇది వీలు కాదు, నీ యొక్క కర్తవ్యాలు చాలా ఉన్నాయి. అందులో ప్రధానమైన కర్తవ్యాలు, నలుగురు జీవులు రాబోతున్నారు ఈ లోకంలోకి. ఆ నలుగురు జీవులు ఈ ఒక్క జన్మ కోసమే ఎదురు చూస్తున్నారు. ఈ ఒక్క జన్మ అయితే వారు కూడా ముక్తిని పూర్తిగా పొందవలసి ఉంది. ఏదో కర్మశేషం వలన వారు జన్మలను పొందబోతున్నారు. వారికి జన్మ ఇచ్చి వారికి సరి అయిన కాలంలో వారు చేసుకున్నటువంటి సాధనాలను గుర్తు చేసి వారిని సన్మార్గంలో నడిపించవలసిన బాధ్యత నీకు ఉంది. ఇది తీరేంత వరకు నీకు అవకాశము లేదు అని చెప్పేశారు. నువ్వు అడవులకు పారిపోవడానికి వీలు లేదు, అలాగని నీకు విదేహ కైవల్యం కూడా లేదు, ఏమీ లేదు. నువ్వు ఉండవలసిందే, నీవు ఈ కర్మ మార్గంలో ఉండవలసిందే అని చెప్పారు. ఆవిడ అంగీకరించింది. ఒకటి గురువాజ్ఞ, రెండోది జ్ఞానం కలిగిన తరువాత ఇట్లాంటి ప్రశ్నలు ఎక్కువ రావు. దాని ప్రకారం ఆవిడ ఎవరిని చెప్తే వారిని వివాహం చేసుకోవడానికి సిద్ధపడింది. ఈ లోపల ఒక రాజకుమారుడు వచ్చాడు. వచ్చి ఈవిడ తేజస్సును చూసి సంతోషపడ్డాడు. సంతోషపడి ఈవిడిని నాకు ఇచ్చి పెళ్లి చేయమన్నాడు. వాళ్ళ తండ్రి గారు మదాలసని ఆయనకి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే ఏం విచిత్రమో తెలియదు, భర్తగారు దగ్గర ఉంటే మదాలస చాలా ఉత్సాహంగా చలాకీగా ఉంటుంది. తను నేర్చుకున్నటువంటి నృత్యాన్ని గీతాన్ని ప్రదర్శిస్తుంది, ఆయనతో పాటు మాట్లాడుతుంది. చాలా సాధారణ స్త్రీలు ఎలా ఉంటారో అలా ఉంటుంది, మామూలుగా ఉంటుంది. ఆయన రాజ్య వ్యవహారాల్లో ఏదైనా తీసుకొచ్చి భార్యకు చెబితే చక్కగా కొడుతూ వింటుంది. విని అవసరమైన చోట సలహాలు ఇస్తూ ఉంటుంది. వ్యవహారం చాలా చక్కగా ఉంది. ఒక రాజభార్య, రాజపత్ని చేయవలసిన పనులన్నీ చేస్తోంది, చక్కగానే ఉంది. కానీ రాజుగారు గడప దాటితే ఆవిడ ఒక కొయ్య ముక్కలా తయారవుతుంది. ఏం చెయ్యదు, కేవలం కిటికీలోంచి చూస్తూ ఉంటుంది. ఆ కిటికీలోంచి చూడటంలో ఏ రకమైన నిద్రాహారాల స్థితి ఉండదు, ఏ వస్తువును చూస్తోంది అనే విషయం అర్థం కాదు, చాలా నిశ్చలంగా ఉంటుంది, ఏ రకమైన కదలిక రాదు. కానీ రాజుగారు వస్తున్నారు అనగానే ఎవరూ చెప్పకుండానే మళ్ళీ ఆవిడిలో కదలిక వస్తుంది, మళ్ళీ మామూలుగానే ఉంటుంది. ఇట్లా వ్యవహారం చేస్తోంది ఆవిడ. కొన్ని రోజులకి ఆవిడికి సంతానం కలిగింది, లేదా సంతానం కలగటం ప్రారంభమైంది. మొదటి పిల్లవాడు పుట్టాడు. పుడితే ఆవిడ ఈసారి మళ్ళీ
గురువుగారి ఆజ్ఞ కదా, సంతానాన్ని కనాలి, కన్న సంతానానికి సన్మార్గోపదేశం చేయాలి. ఎప్పటి నుంచి చేయాలి అంటే ఆవిడ అప్పటి నుంచి ఇప్పటి నుంచి ఎందుకొని ఉయ్యాల్లో పడుకోబెట్టిన దగ్గర నుంచి మొదలుపెట్టింది. ఉయ్యాల్లో పడుకోబెట్టిన దగ్గర నుంచి ఆవిడ మదాలసా గీతాలు అని పేరుంది. ఆ మదాలసా గీతాల్లో ఆవిడ మొత్తం తత్వం ఉపదేశం చేస్తూ ఉయ్యాలోపటం ప్రారంభించింది. వాడికి ఉగ్గుపాలతోనో ఉయ్యాల పాటలతోనో జోల పాటలతోనో ఏం అందుతోందంటే కేవలం తత్వమే అందుతోంది. 5 ఏళ్ళు వచ్చినాయి పెద్ద పిల్లవాడికి. 5వ ఏట తండ్రి గారి దగ్గరికి వెళ్ళి నాన్నగారు అన్నాడు. అంటే ఏమంటాడో పిల్లవాడు ముద్దుగా అని ఈయన ఎదురు చూశాడు. చూస్తే నేను అడవులకు వెళతానండి అన్నాడు. ఈ పిల్లవాడు అడవులకు వెళతానంటాడేమిటి అని ఆయన ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోతే అడవులకు ఎందుకురా అబ్బాయి అని అడిగితే ఈ రాజ్యంలో ఏముందండి, ఇదంతా శాశ్వతమా అండి అని చెప్తున్నాడు. ఎంతసేపు చెప్పినా ఈ తండ్రి గారికి ఆ ఉపదేశం సరిగ్గా అర్థం కావట్లా, ఏమంటున్నాడు వీడు అని. ఏమంటున్నాడో తెలిసే లోపలే ఈ పిల్లవాడు చక్కా వెళ్ళిపోయాడు, అడవులకు వెళ్ళిపోయాడు. ఈయనకి అర్థమే కాలేదు, ఏమైంది అని తెలియలేదు. సరే, 2వ పిల్లవాడు ఇలాగే పుట్టాడు. వాడు 5వ ఏట వచ్చాడు, ఇదే ఉపదేశం వెళ్ళిపోయింది, షరామామూలు. 3వ పిల్లవాడు కూడా పుట్టాడు, వాడికి 5 ఏళ్ళు వచ్చినాయి. 5 ఏళ్ళు వచ్చిన తర్వాత వాడు ఒకరోజు వచ్చాడు, ఇదే ఉపదేశం చేశాడు, పారిపోయాడు. ఈయనకి 3 పిల్లల తర్వాత కొంచెం భయం వేసింది. ఇదేం పరిస్థితి, పుట్టిన ప్రతి పిల్లవాడు అడవులకు పారిపోతూ ఉంటే నా తర్వాత ఈ రాజ్యం చేసేవాడెవడు, నా పిల్లవాడంటూ కంటికి కనిపించేవాడెవడు, అసలు దీనికి కారణం ఏమిటి అని ఆరా తీశాడు. ఏమైండొచ్చు అని ఆరా తీస్తే తేలింది, ఈవిడ గారు ఉయ్యాల జోల పాటల్లో పిల్లవాళ్ళకి మిగతా ఏం పాడట్లేదు, కేవలం తత్వాలనే పాడుతోంది, ఇంకేం పాడదు. ఏమంటాడు పాపం, ఇష్టపడి చేసుకున్నాడు భార్యను, ఏమనటానికి వీల్లేదు. పోనీ తప్ప, అది తప్పు కూడా కాదు. రాజుగారికి కూడా మంచి సంస్కారం ఉండనే ఉంది కదా, మంచి రాజుగారు. భార్యను కాదనలేడు, అలాగని పిల్లలు లేకుండా ఉండలేడు. ఏం చెయ్యాలి అని ఆలోచించి ఆయన ఏం చేశాడంటే, ఇక మీద 4వ సంతానం దగ్గర నువ్వు ఈ రకమైన పాటలు పాడరాదు అని నిషేధం పెట్టాడు. ఈ పాటలు పాడకూడదు అని. ఆవిడకి నియమం ఏంటి, భర్తగారు ఏం చెప్తే అది వింటుంది. భర్తగారు ఏం చెప్తే అది వింటుంది. రాజ్య వ్యవహారాలు చెప్తే రాజ్య వ్యవహారాలు వింటుంది. సలహాలు చెప్పమంటే సలహాలు చెప్తుంది. ఆ సలహాలు ఆయన పాటించారా పాటించలేదా పట్టించుకోదు. రాజ్య వ్యవహారాల మీద ఆయన పెట్టినంత శ్రద్ధ ఈవిడ పెట్టదు. భర్తగారి సేవ కోసం ఆయన చెప్పింది వినటం స్త్రీగా ధర్మం కాబట్టి, బయట కష్టపడి పని చేసుకుని ఇంటికి వచ్చే భర్త చెప్పే మాటలు వినటం సాధారణ స్త్రీలు కూడా చేసే పని కాబట్టి, ఆవిడ కూడా మంచి స్త్రీగా భర్తగారి కష్టాలో సుఖాలో విజయాలో అపజయాలో పరాజయాలో రాజకీయాలో అన్నీ వింటోంది. ఏవి మనసుకు ఎక్కించుకోవటం లేదు. సలహాలు చెప్తోంది, పాటించారా లేదా పట్టించుకోవటం లేదు. ఆవిడికి వ్యవహారాసక్తి లేదు, కేవలం కర్మల యందు శ్రద్ధ మాత్రమే ఉంది. తను చేయవలసిన కర్మ మీద శ్రద్ధ మాత్రమే ఉంది. తను చేయవలసిన కర్మలలో భర్తగారి ఆజ్ఞను పాటించటం అనేది ఉంది. అందుకని ఈ పాటలు పాడవద్దు అనగానే పాడను అంది, పాడలేదు. 4వ వాడు పుట్టాడు. అయితే నామకరణం దగ్గర మాత్రం ఒక నియమం పెట్టింది. మీరు చెప్పినట్టు నేను వింటాను అన్నాను కాబట్టి నేను చెప్పిన పేరు పిల్లవాడికి పెట్టాలి అని. ముద్దుగానే ఒప్పుకున్నాడు రాజుగారు. మంచి పేరు పెట్టు అన్నాడు. పెట్టింది. ఏమని? అలర్కహ అని పెట్టింది. అలర్కహ అంటే ఏమిటో అనుకున్నారు, పిచ్చి కుక్క అని అర్థం. రాజు కావాల్సిన వాడికి, చక్రవర్తి కావాల్సిన వాడికి పిచ్చి కుక్క అని పేరు పెట్టింది. పోనీలే పెట్టింది, మారాణే కదా, రాజుగారులకి ఏ పేరుంటే నష్టమే ఉంది. నేపాల క్షితిపాల పాలకుహరే అని ఓ శ్లోకం ఉంది. నేపాల్ మహారాజు గారు మట్టి ముద్ద పెట్టుకున్నా సరే కస్తూరి అని అనుకుంటారు జనము. అట్లాగే ఇంతమంది మహారాజు గారు అలర్కహ అని పేరు పెట్టుకుంటే దానికి ఏదో మంచి అర్థం ఉందేమో అనుకుంటారులే, కొట్టేద్దాం రాజ వ్యవహారాల్లో అనుకుని ఆయన కూడా ఒప్పేసుకున్నాడు, అడ్డం పెట్టలేదు. అలర్కహ అని పేరు. అలర్క మహారాజు గారు, ఆయన పెద్ద మహారాజు గారు. ఆయనకు క్రమంగా వేరే ఉపదేశాలు అయితే చేసింది, మంచి ఉపదేశాలే చేసింది, పిచ్చి ఉపదేశాలు చేయలేదు. రాజ్యం జాగ్రత్తగా చేయమనే ఉపదేశాలే చేసింది. రాజ్యం నిలిచేట్టుగానే పిల్లవాడిని పెంచింది. అయితే ఒకరోజు ఆయనకు అలర్కుడికి రాజ్యం ఇచ్చారు. భార్యాభర్తలు ఇద్దరూ వానప్రస్థానికి వెళ్ళిపోదాము అని నిర్ణయించుకున్నారు. అడవికి వెళ్ళిపోయి తపస్సు చేసుకుందాం, ఇంకా రాజ్యంలో మనకు చాలు అనుకున్నారు. అనుకునేటప్పుడు తల్లి దగ్గరకు వచ్చాడు అలర్కుడు. వచ్చి, అమ్మా, నువ్వు నన్ను చాలా కష్టమైన సందర్భాలలో కాపాడావు. ఈరోజు నువ్వు రాజ్యం విడిచిపెట్టి వెళ్ళిపోతానంటున్నావు.
మరి నాకు కష్టం వస్తే నన్ను ఆదుకునేది ఎవరు అని అడిగాడు. నన్ను మంచి మార్గంలో పెట్టేది ఎవరు? ఇంతవరకు నువ్వు చేస్తున్న ఉపదేశాలను అనుసరించే నేనున్నాను, ఈరోజు నువ్వు వెళ్ళిపోతే నాకు మంచి మార్గంలో ఉపదేశం చేసేది ఎవరు అని అడిగాడు. అడిగితే ఆవిడ 2 విషయాలు చెప్పింది. నీకు ఒక సందేశం రాసి ఈ ఉంగరంలో పెట్టాను, తీరని కష్టం వచ్చిన రోజున దాన్ని తెరు, అనవసరమైన సందర్భాల్లో తెరవద్దు. రెండవది, నీకు బాగా ఆ ఉపదేశం సరిగ్గా అర్థం కావాలి అంటే దత్తాత్రేయ స్వామి వారి దగ్గరకు వెళ్ళు, ఆయన నీకు ఉపదేశం చేస్తాడు. నేను పంపించానని చెప్పు, ఆయన ఉపదేశం చేస్తారు. నీకు ఉపదేశం సరిగ్గా అర్థం కాకపోతే, పోతే ఏమీ లేదు, నీకు ఆ ఉపదేశం సరిగ్గా అర్థం కావాలంటే దత్తాత్రేయ స్వామి వారి దగ్గరికి వెళ్ళాలి. ఆ ఉపదేశం తీరని కష్టం వచ్చినప్పుడు తెరిచి చూసుకోవాలి, ఇంతే, ఇంకేమక్కర్లేదు. మిగతా వ్యవహారాల్లో నీకు పెద్ద కష్టమేం లేదు, నువ్వు బాగానే చేసుకోగలవు అన్నాడు. ఆయన కూడా దాన్ని మనసులో ఉంచుకున్నాడు. రాజ్యం చాలా రోజులు నడిచింది. ఆ చక్రవర్తిగా చాలా రోజులు రాజ్యాన్ని ఏలాడు. ఏలిన తర్వాత ఏ కష్టం వచ్చింది అని మనం అనుకోక్కర్లేదు, ఏదో పెద్ద కష్టం వచ్చింది. రాజులకు మాత్రం కష్టం రాకుండా ఉంటుందా? పెద్ద కష్టం వచ్చింది. వచ్చి ఇంకా తట్టుకోలేక తల్లి ఏం ఉపదేశం చేసింది అని తెరిచి చూద్దామని ఉంగరం తెరిచి చూశాడు. చూస్తే అందులో 2 శ్లోకాలు ఉన్నాయి. ఏమనున్నాయి? కామః సర్వాత్మనా త్యాజ్యః సచేత్ త్యక్తుం న శక్యతే మోక్షే కామః ప్రకర్తవ్యః సహి కామస్య భేషజం. సంగః సర్వాత్మనా త్యాజ్యః సచేత్ త్యక్తుం న శక్యతే సంగః సత్సు విధాతవ్యః సహి సంగస్య భేషజం అని 2 విషయాలు. ఒకటి, ఏ వస్తువు మీద కోరిక ఉంచుకోకూడదు, ఏ వస్తువు మీద కోరిక ఉండరాదు. కామః సర్వాత్మనా త్యాజ్యః, వదిలిపెట్టేయడం అంటే పూర్తిగా వదిలిపెట్టేయగలగాలి. సచేత్ త్యక్తుం న శక్యతే, చేతేం లేదు, అది అలా కుదరదు, ఎవరి వల్ల కాదు, వదిలిపెట్టడానికి వీలు లేనిదే కోరిక, అటువంటిది అది. సచేత్ త్యక్తుం న శక్యతే, అటువంటి స్థితి నీకున్నట్లయితే మోక్షే కామః ప్రకర్తవ్యః, నువ్వేం చెయ్యాలంటే వదులుకోవాలి అనే ఓ కోరిక పెంచుకో. కోరిక వదిలేసుకోవటం అనేది మొదటిది. అది గనక సరిగ్గా చేయలేకపోతే వదులుకోవాలని కోరిక పెంచుకో. మోక్షే కామః ప్రకర్తవ్యః, అది మోక్షంలో కోరిక అవ్వచ్చు, వదులుకోవాలనే కోరిక అవ్వచ్చు. మోక్షే కామః ప్రకర్తవ్యః ఇచ్చేస్తే ఏమొస్తుంది? సహి కామస్య భేషజం. ఈ మోక్షంలో ఉండేటువంటి కోరిక ఈ కామానికి, కోరికకు భేషజం, ఔషధంలా పనిచేస్తుంది, మందులాగా పనిచేస్తుంది అని మొదటిది. రెండవది, సంగః సర్వాత్మనా త్యాజ్యః, ఏ వస్తువుతోనూ ఏ వ్యక్తితోనూ సంబంధం పెట్టుకోకూడదు. సంగః సర్వాత్మనా త్యాజ్యః, ఏ లేశమాత్రం కూడా సంబంధం పెట్టుకోవడానికి వీల్లేదు. ఆ సంగం పెట్టుకుంటే ఏమవుతుంది అని పరమాత్మ ఇంతకు ముందే మనకి చెప్పి ఉన్నాడు. సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోభిజాయతే అని, వరుస వెళ్ళేపోతుంది. కాబట్టి సంగః సర్వాత్మనా త్యాజ్యః, సందేహం లేకుండా వదిలేసుకోవాలి. ఇదేం పిచ్చి మాట! సంబంధం వదులుకునేట్టయితే మనుషులు ఎలా అవుతారు? త్యక్తుం న శక్యతే అన్నాం అనుకోండి మనం, సచేత్ త్యక్తుం న శక్యతే, ఒకవేళ దాన్ని విడిచిపెట్టుకోలేని పరిస్థితి ఉంటే సంగః సత్సు విధాతవ్యః, మంచి వస్తువుల మీద సంబంధం ఉంచుకోవాలి, లేదా మంచి వ్యక్తులతో సంబంధం ఉంచుకోవాలి. సంగః సత్సు విధాతవ్యః సహి సంగస్య భేషజం, అది ఈ సంబంధానికి మందులా పనిచేస్తుంది. సత్సాంగత్యం అనేది సాధారణ సంఘానికి మందులాగా పనిచేస్తుంది. సాధారణ సంఘం తీసుకొచ్చేటువంటి దుష్ప్రభావాలని ఈ సత్సాంగత్యం తగ్గిస్తుంది. త్రిజగతి సజ్జన సంగతి రేఖా భవతి భవార్ణవ తరణే నౌక అని శ్రీ శంకరాచార్యుల వారు కూడా ఉపదేశం చేశారు. సజ్జన సాంగత్యం అనేది, సజ్జనులతో కలిసి ఉండటం అనేది ఎంతటి ఉత్తమమైనటువంటి ప్రయోజనాన్నైనా ఇస్తుంది. ఈ 3 లోకాల్లోనూ సత్సాంగత్యాన్ని మించిన మంచి విషయం లేనే లేదు అని. అది చివరికి ఈ సంసార సముద్రాన్ని దాటటానికి నౌకలా కూడా పనిచేస్తుంది, సంసార సాగరాన్ని దాటే పడవలాగా కూడా పనిచేస్తుంది అని శంకరాచార్యుల వారు కూడా చెప్పారు. అది మహాలస, ఈ మదాలస అనే ఆవిడ కూడా
సంగ సత్సు విధాతవ్య సహి సంగస్య భేషజం అని చెప్పింది. అది చూశాడు ఆయన, విషయం అర్థమైంది. అంతకు ముందే తల్లిగారి పెంపకంలో తల్లిగారు జాగ్రత్తగా చేసిన ఉపదేశాలలో కొంత ఆయనకు తత్వం తెలుస్తూనే వచ్చింది. కొంత ఆయన చేసుకున్నటువంటి నిష్కామ కర్మాచరణకు ఫలితం కూడా ఈ కలంలో వచ్చింది. ఈ కష్టం కూడా దానికి తోడయి ఈ 2 శ్లోకాలను చూసుకుని ఆయన రాత్రికి రాత్రి దత్తాత్రేయ స్వామి వారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆయన దగ్గర జాగ్రత్తగా ఉపదేశం పొందాడు. ఆ అలర్కోపదేశం అనేది చాలా పెద్ద ఘట్టం, అది దత్తపురాణాదుల్లోనూ. ఆ అలర్కోపదేశం ద్వారా ఆయన కూడా తన అన్నలు నడిచిన దారిలోనే నడిచాడు. అయితే కొంచెం ఆలస్యమైంది. మిగతా 3 అన్నలు 5 ఏళ్లకే పని కానిచ్చేసుకున్నారు. ఈయన మాత్రం తను చేయవలసిన కర్మలన్నీ చేసి తన కర్తవ్యాలన్నిటినీ నిర్వహించి జాగ్రత్తగా ముక్తి మార్గం వైపు పయనించాడు అని మనకు ఆ పురాణ గాథ చెప్తోంది. ఈ పురాణ గాథలో అలర్కుడిని తీసుకున్నాం, లేదా ఆయన తల్లిగారిని తీసుకున్నాం. ఆయన తల్లిగారి మనకు ప్రధానమైన పాత్ర. ఆ తల్లిగారు ఏ దశలోనూ తను చేయవలసిన కర్తవ్యాన్ని మానలేదు. స్త్రీగా, భార్యగా, తల్లిగా ఏమేం చేయాలో అన్నీ చేసింది, జాగ్రత్తగా చేసింది. కాకపోతే ఏ రకంగా చేసింది? యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః. ఏ రకమైనటువంటి కోరిక లేకుండా, ఫలాసక్తి లేకుండా జాగ్రత్తగా చేసింది. అదేవిధంగా జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం. ఆవిడ యొక్క పాండిత్యం యొక్క గొప్పతనం ఏమిటంటే ఆవిడ కర్మ బీజాలన్నీ జ్ఞానాగ్నితో వేయించబడ్డాయి, జ్ఞానాగ్నిలో వేగిపోయినందువలన ఆవిడికి ఏ రకంగానూ కర్మ సంగం లేక మళ్ళీ జన్మలను ఆవిడ పొందక జాగ్రత్తగా ముక్తురాలైంది. తను ముక్తురాలవ్వటం కాకుండా తనలాంటి వారికి నలుగురికి ఆవిడ ఉపకారం చేసింది. అటువంటి మహోత్తమమైనటువంటి జన్మలు, మహోత్తమమైన గాథలు ఎన్నో ఉన్నాయి. వాటన్నిటినీ మనం దృష్టిలో ఉంచుకుని యస్య సర్వే సమారంభాః కామ సంకల్పవర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహుః పండితం బుధాః అనే విషయాన్ని పరమాత్మ చెప్తున్నటువంటి ఈ అభిప్రాయాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని పై శ్లోకంలో పరమాత్మ ఏం చెప్పబోతున్నాడు అని చూసుకుందాం. పై శ్లోకంలో పరమాత్మ త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా అని ఈ విషయానికే వ్యాఖ్యానం చేస్తున్నాడు. జ్ఞానులు కూడా కర్మలను చేస్తారు. తత్వజ్ఞానం పూర్తిగా పొందిన వారు కూడా, మదాలసలాంటి వారు కూడా సత్కర్మలను చేస్తారు. కానీ ఏ రకంగా చేస్తారు? త్యక్త్వా కర్మఫలాసంగం. కర్మఫలం మీద ఆసక్తిని విడిచిపెట్టి, కర్మఫలంతో ఉండేటువంటి సంబంధాన్ని, సాధారణ మానవులకు ఉండేటువంటి కర్మఫలం మీద ఆకాంక్షను విడిచిపెట్టి త్యక్త్వా కర్మఫలాసంగం వాళ్ళు కర్మలను చేస్తారు. ఏ రకంగా ఉంటారు? ఏ రకంగా ఉండి కర్మలను చేస్తారు అంటే నిత్యతృప్త, నిత్యం తృప్తితోనే ఉంటారు. సాధారణ మానవులకు ఇటువంటి తృప్తి రానే రాదు. ఎందుకు రాదు? వారికి ఇంకా పొందవలసింది ఏదో ఉంది. పొందవలసింది ఇంకా ఉండగా పొందిన దాంతో తృప్తి పడే మానవుడు లేడు. ఈ తృప్తి పడ్డట్టు ఉన్న అది తాత్కాలికమైనటువంటి తృప్తిగా ఉంది. తాత్కాలికమైన తృప్తి కాకుండా నిత్యతృప్త, శాశ్వతమైన తృప్తి. ఏ వస్తువు ద్వారా రావలసిన తృప్తి కాదు, ఇది వస్తువుల ద్వారా కాకుండా తత్వజ్ఞానం ద్వారా వచ్చేటువంటి అఖండమైన తృప్తి. అటువంటి నిత్యతృప్త. ఇంతేకాదు నిరాశ్రయగా కూడా ఉంటారు. ఏ రకమైన వస్తువును ఆశ్రయించి ఉండరు, ఏ వ్యక్తిని ఆశ్రయించి ఉండరు. నిత్యతృప్త నిరాశ్రయ. ఏ రకంగానూ ఆశ్రయం లేకుండా ఉంటారు. ఏ వస్తువుని ఆశ్రయించకుండా, ఏ వస్తువుని ఆశ్రయించి వారి యొక్క ప్రయోజనాలను పొందకుండా ఉంటారు. అలా ఉండి కూడా కర్మణ్యభిప్రవృత్తోపి, కర్మలను చేస్తూ ఉంటారు. ఎట్లా చేస్తారు? అభిప్రవృత్త, దానిలో దూరుతారు, లోతుగా ఉంటారు. దానిలో ఉండే చిన్న చిన్న విషయాలను కూడా వాళ్ళు చేసి చూపిస్తారు. ఏ ఒక్క అంశాన్ని విడిచిపెట్టుకోరు. సాధారణంగా కోరికలు తీరాలి అనే అనుకునే మానవుడు ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉంటాడు. తను చేసే ప్రతి పనిలోనూ జాగ్రత్తగా ఉంటాడు. ప్రతి క్షణము జాగ్రత్తగా ఉంటాడు. కోరికలు లేని వాడికి జాగ్రత్త అవసరం లేదేమో అని అందరు అనుకుంటారు. అలా కాదు. కర్మణి అభిప్రవృత్త,
లోతుగా ఉన్నప్పటికీ, జాగ్రత్తగా కర్మలను చేస్తున్నప్పటికీ, కర్మలలో ఏ అంశాన్ని విడిచిపెట్టకుండా పరిపూర్ణంగా చేస్తున్నప్పటికీ నైవ కించిత్ కరోతి సహా. వాడేమి పనిచేస్తున్నట్టు కాదు. ఎందుకు పనిచేస్తున్నట్టు కాదు అంటే జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం తమాహు పండితం బుధాహ అన్నాడు. ఆ జ్ఞాని యొక్క కర్మలు జ్ఞానం అనే అగ్నితో వేయించబడ్డాయి, వేగిపోయినాయి. వేగిపోవటం వలన కర్మఫలాలను ఇవ్వటం లేదు. ఎప్పుడైతే మొలకలెత్తటం లేదో అప్పుడు అవి బీజాలు కావు. బీజాలు కాకపోతే వాడు చేసేది కర్మ కాదు. నైవ కించిత్ కరోతి సహా. అటువంటి వాడు చేస్తేనే ఆ పరిస్థితి. నైవ కించిత్ కరోతి సహా త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్త నిరాశ్రయ కర్మణి అభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా అని ప్రత్యేకించి వెనక చెప్పినటువంటి శ్లోకానికి వ్యాఖ్యానం చేస్తున్నాడు. మనం అనుకున్నటువంటి ఉదాహరణకు కూడా పరమాత్మ వ్యాఖ్యానం చేస్తున్నాడు. ఏం వ్యాఖ్యానం చేస్తున్నాడు? కర్మఫలం మీద ఆసక్తి విడిచిపెట్టుకోవాలి. మొదటి అంశాన్ని చెప్తున్నాడు, త్యక్త్వా కర్మఫలాసంగం. రెండవది నిత్యతృప్త. నిత్యతృప్త. ఆ నిత్యతృప్తి ఎలా వస్తుంది అంటే ఇంతకుముందు ఒకసారి చెప్పాడు, ఆత్మన్యేవచ సంతుష్ట. ఆత్మతృప్తశ్చ మానవ ఆత్మన్యేవచ సంతుష్ట అని ఇంతకుముందు ఒకసారి చెప్పాడు. ఆత్మజ్ఞానం కలిగిన వాడికి, ఆత్మతృప్తి అనేది అలవాటైన వాడికి, ఆత్మ యొక్క స్వరూపమైన అఖండానందాన్ని అనుభవించిన వాడికి, ఆ అఖండానందం ఉంది అని విశ్వసించిన వాడికి, నమ్మిన వాడికి, ఉదాహరణ చూసుకున్న వాడికి ఆ నిత్యతృప్తి యొక్క పరిచయం కానీ, నిత్యతృప్తి పరిపూర్ణంగా అందటం కానీ జరుగుతుంది. అటువంటి నిత్యతృప్తిని దృష్టిలో ఉంచుకుని ఇలా ఉండాలి. నిత్యతృప్తిని సంపాదించుకోవాలి, సంపాదించుకునే ప్రయత్నమైనా చేసి తీరాలి. నిత్యతృప్త. ఇంతేకాదు నిరాశ్రయ. ఏ వస్తువుని ఆశ్రయించి ఉండకూడదు. ఏ వస్తువుని ఆశ్రయించరాదు. ఎందుకు ఆశ్రయించరాదు అంటే వస్తువులను ఆశ్రయించినట్లయితే వీడు కృపణ, దీనుడవుతాడు. వీడు దీనుడయ్యాడంటే వీడు స్వతంత్రుడు, ఆత్మస్వరూపం కాదు. ఇంకొక వస్తువుని ఆశ్రయించటం వచ్చిందంటే యోవా ఏతద్గార్గ్యక్షరం విదిత్వా అస్మాల్లోకాత్ ప్రైతి స కృపణ. వాడు దీనుడు. ఎందుకు దీనుడు అంటే వస్తువులను ఆశ్రయిస్తున్నాడు, వస్తువులను వేడుకుంటున్నాడు. వస్తువులను వేడుకుని నాకు సుఖాన్ని ఇవ్వండి, సుఖాన్ని ఇవ్వండి అని వాటి వెంట పడుతున్నాడు. అట్లా పనికిరాదు. నిరాశ్రయ. ఏ వస్తువుని వెంటపడనక్కర్లేదు. నిరాశ్రయ. ఇటువంటి వాడైనా సరే ఏం చేయాలి అంటే కర్మణి అభిప్రవృత్త. కర్మలలో చాలా శ్రద్ధగా చేయాలి. ఎలా శ్రద్ధగా చేయాలి అంటే అజ్ఞానులు ఎంత శ్రద్ధగా చేస్తారో, అజ్ఞానులు వారి యొక్క కర్మఫలాలను సాధించుకోవటం కోసం ఎంత శ్రద్ధగా చేస్తారో అంత శ్రద్ధగా చేయాలి. కర్మణ్యభిప్రవృత్తోపి. ఇటువంటి వాడు గనక, ఇటువంటి వాడు సత్కర్మాచరణ చేస్తే దుష్ఫలితం రాదు. నైవ కించిత్ కరోతి సహా. అటువంటి వాడికి మాత్రం కర్మఫలం రాదు. తిప్పితే ఇదేదో తత్వజ్ఞాని గురించి చెప్పిన మాట కదా, మనకేం దీనివల్ల ఉపయోగం ఏముంది అనుకుంటే తిప్పి చూసుకోవాలి ఒక్కసారి. త్యక్త్వా కర్మఫలాసంగం చేయకపోతే, మనం గనక కర్మఫలం మీద ఆసక్తిని విడిచిపెట్టుకోకపోతే, అలాగే నిత్యతృప్తిని పెట్టుకోకపోతే, ఆ నిత్యమైనటువంటి ఆత్మస్వరూపమందు తృప్తిని సంపాదించుకోవటానికి కనీసం ప్రయత్నం చేయకపోతే, ఆ విశ్వాసాన్ని కూడా పొంది ఉండకపోతే, నిరాశ్రయ. నిరాశ్రయత్వం లేకుండా ఏ వస్తువు చూస్తే ఆ వస్తువు వెంటపడి పారిపోతూ ఉంటే, ఏ వస్తువుని చూస్తే ఆ వస్తువుని వేడుకుంటూ ఉంటే, కర్మణ్యభిప్రవృత్త. చేయవలసిన పనులు మాత్రం సవ్యంగా చేసుకోకుండా ఉంటే, చేయవలసిన పనులను సంపూర్ణంగా శ్రద్ధగా చేసుకోకుండా ఉంటే ఏమవుతుంది అంటే కరోతి సహ. చేసుకుందానికి ఫలితం అనుభవిస్తాడు. సరిగ్గా ఇంతకుముందు చెప్పిన విధానంలో చేసుకుంటే నైవ కించిత్ కరోతి సహ. ఇలా కాకుండా ఇంకో రకంగా ఉంటే చేసుకున్న దానికి ఫలితం అనుభవిస్తాడు. చేసుకున్న దానికి ఫలితం ఏమిటి అంటే ఆ కర్మలు వాటి ప్రయోజనాలైనటువంటి జన్మలను ఇవ్వటం, ఆ జన్మలలో భరించరాని దుఃఖాలన్నిటినీ భరిస్తూ ఉండటం, ఆ దుఃఖాలను పోగొట్టుకోవటానికి నిరంతరం ప్రయత్నం చేసుకుంటూ ఉండటం, దాంట్లో టైం అంతా వేస్ట్ అవ్వటం, ఇది జరిగి తీరుతుంది. కాబట్టి దీనికి అవకాశం ఇవ్వవద్దు. త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయ కర్మణ్యభిప్రవృత్తోపి నైవ కించిత్ కరోతి సహా అనే స్థితిని మీరు తెచ్చుకోండి అని పరమాత్మ మనందరికీ ఉపదేశం చేస్తున్నాడు. ఈ ఉపదేశాన్ని మనం లేశమాత్రం
ఆచరిద్దామనే మాట అనద్దు, లేశం వద్దు. లేశం అనే దాన్ని ఒక యూనిట్ కింద తీసుకుని దాంట్లో ఒక లేశం, అతి తక్కువ, అంతకు మించి తక్కువ చేయడానికి వీలు లేదు అనే ఒక భాగం తీసుకుని ఆ భాగం వరకు ఆచరిద్దాం అని మాత్రమే సంకల్పిద్దాం. ఈ సంకల్పాన్ని పరమాత్మకు నివేదిద్దాం. ఈ సంకల్పాన్ని సఫలం చేయమని ఆ పరమాత్మనే ప్రార్థించుదాం.